హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ మ్యాథ్స్ హబ్. సో ఈరోజు మనం 10th క్లాస్లో మనకు ఉన్నటువంటి 7th చాప్టర్ కోఆర్డినేట్ జియోమెట్రీ, వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ చాప్టర్. యాక్చువల్గా దీంట్లో 7 మార్క్స్ కానీ 4 మార్క్స్ కానీ ఎలాంటి వాళ్ళైనా సరే ఈజీగా సొల్యూషన్ చేయొచ్చు, ఈజీగా మార్క్స్ని గెయిన్ చేయొచ్చు. ఎందుకంటే ఉన్న చాప్టర్స్లో వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ చాప్టర్ కోఆర్డినేట్ జియోమెట్రీ. సరే, దీంట్లో మనకి అప్రాక్సిమేటెడ్గా ఒక 10 to 11 ఫార్ములాస్ ఉంటాయి. మనం ఏం చేద్దామంటే ప్రతి ఒక్క ఫార్ములాని ఒకసారి మెన్షన్ చేసి ఒక్కొక్క ఫార్ములాకి ఒక్కొక్క మోడల్లో క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. అప్పుడు ఏమవుతుందంటే మీకు ప్రతి ఒక్క క్వశ్చన్ని నేను చెప్పి టైం వేస్ట్ కాకుండా ఒక ఫార్ములాకి ఒక క్వశ్చన్ ఎగ్జాంపుల్గా చెప్తే మిగిలిన వాటిని మీరు ప్రాక్టీస్ కింద చేసుకుంటే మీరు ఇంకా ఈజీగా చేయగలరు అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మనం ఒక్కొక్క ఫార్ములాని చూసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ distance between 2 points. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ అంటే మనకి ఒక లైన్ మీద 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఆ 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామనేది. ఇప్పుడు డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ అంటే మనం ఏం చేస్తామంటే యాక్చువల్గా ఇది కోఆర్డినేట్ జియోమెట్రీ అనే పేరు ఉంది కదా. యాక్చువల్గా ఇక్కడ మీనింగ్ ఏంటంటే కోఆర్డినేట్ జియోమెట్రీ అంటే కోఆర్డినేట్ అంటే 2 పాయింట్స్ తీసుకోవాలి. మనకి గ్రాఫ్ను కనుక మనం చూసినట్లయితే మనకి కామన్గా అయితే ఎక్స్ యాక్సెస్ వై యాక్సెస్ అని 2 ఉంటాయి. అట్ ద సేమ్ టైం మనకు అక్కడ జెడ్ యాక్సెస్ కూడా ఉంటుంది, అంటే 3 పాయింట్స్ ఉంటాయి. కానీ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ అని రాస్తాం కదా, వాటిని మనం ఏం చేస్తామంటే 2 యాక్సెస్ అంటే ఎక్స్ యాక్సెస్ వై యాక్సెస్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు మనం ఏం చేస్తామంటే పి ఆఫ్ x1, y1, పి ఆఫ్ x2, y2 అనే 2 పాయింట్స్ తీసుకుంటాం. ఈ 2 పాయింట్స్ తీసుకుందాం. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ మధ్యలో డిస్టెన్స్ కనుక్కోవడానికి మనకు ఒక ఫార్ములా ఉంటుంది. అదేంటంటే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. దిస్ ఈజ్ ద ఫార్ములా. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ అంటే x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఎప్పుడు మనకి 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు, ఈ 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు డిస్టెన్స్ కనుక్కోమంటే 2 మార్క్స్ క్వశ్చన్కి ఇంపార్టెంట్ బాగా. కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇప్పుడు ఈ ఫార్ములాలో యాక్చువల్గా ఇక్కడ x1 y1 x2 y2 అంటే ఆ గ్రాఫ్ మీద ఉండే పాయింట్స్ కాబట్టి ఆ ప్లేస్లో మనం పాయింట్స్ని తీసుకొని ఈ సొల్యూషన్ని ఈ ఫార్ములాని వాడి సొల్యూషన్ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. చూడండి ఒకసారి. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ అంటే ఫార్ములా ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా. క్వశ్చన్ చూసినట్లయితే ఫైండ్ ది డిస్టెన్స్ between P of 2, 5 and P of 3, 1. P of 2, 5 and P of 3, 1. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ మధ్యలో డిస్టెన్స్ కనుక్కోమంటున్నాడు. సో మనం ఏం చేస్తామంటే సొల్యూషన్ 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి అంటే ఏం చెప్పాలి మనం? స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. సరే చూద్దాం. ఫస్ట్ ఇచ్చిన పాయింట్లు కనుక రాసుకున్నట్లయితే గివెన్ పాయింట్స్ ఆర్ P ఆఫ్ 2, 5 అండ్ P ఆఫ్ 3, 1. Here x1 is equal to 2, x2 is equal to 3. అలాగే y1 is equal to 5, y2 is equal to 1. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే గ్రాఫ్లో 2 పాయింట్స్ ఉన్నప్పుడు ఫస్ట్ వన్ వచ్చేసేమో x యాక్సెస్ మీద ఉంటుంది, సెకండ్ పాయింట్ వచ్చేసేమో మనకి y యాక్సెస్లో ఉంటుంది. సో ఇది x1, ఇది y1, ఇది x2, ఇది y2 అది మెన్షన్ చేసి రాసుకున్నాం. ఎందుకంటే మనం ఫార్ములా రాసినప్పుడు అక్కడ నెంబర్స్ని మనం సబ్స్టిట్యూషన్ చేయాలి కదా, చేసినప్పుడు మనకి ఈజీగా ఉండటం కోసం అనమాట.
therefore distance is equal to ఫార్ములా ఇందాక మనం ఏం చెప్పుకున్నాం, స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఫార్ములాలో ఒకసారి సబ్స్టిట్యూషన్ చేస్తే చూద్దాం. x2 మనం ఇక్కడ రాసుకున్నందుకు ఈజీగా ఉండడానికి రాసుకున్నాం. x2 అంటే ఎంత మనకి 3 మైనస్ x1 అంటే ఎంత 2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే ఎంత 1 మైనస్ y1 అంటే ఎంత ఉంది మనకి ఇక్కడ 5 హోల్ స్క్వేర్. సో దట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 3 మైనస్ 2 వీ నో దట్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 5, యాక్చువల్గా 1లో నుంచి 5 సబ్ట్రాక్షన్ చేయలేం కాబట్టి నెగిటివ్ ఆన్సర్ వస్తుంది, మైనస్ 4 హోల్ స్క్వేర్. దట్ ఈస్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 స్క్వేర్ అంటే 1ని 2 టైమ్స్, 1 ఇంటూ 1, 1 1 జార్ ఎంత 1 ప్లస్ 4ని 2 టైమ్స్ అంటే 4 ఇంటూ 4, 4 4 జార్ 16. దట్ ఈస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 16 ప్లస్ 1 17. ఓకేనా, చాలా సింపుల్ అనమాట. అంటే యాక్చువల్గా ఇది 2 మార్క్స్కి అడుగుతారు, అంతకంటే హై లెవెల్ క్వశ్చన్ కాదు ఇది. సో మీకు 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఆ 2 పాయింట్స్ మధ్యలో డిస్టెన్స్ కనుక్కోండి అని కనుక చెప్తే మీరు వాడాల్సిన ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇక్కడ ఈ నెంబర్స్ని కనుక ఇలా రాసుకుంటే సబ్స్టిట్యూషన్ ఈజీగా ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ ఇలా మెన్షన్ చేసుకుంటాం. ఇక్కడ గివెన్ పాయింట్స్ అని రాసాం కదా, ఇక్కడ మామూలుగా ఇలా రాయకుండా డైరెక్ట్గా మీరు కావాలంటే లెట్ a ఈజ్ ఈక్వల్ టు p ఆఫ్ 2, 5 అట్లాగే b ఈజ్ ఈక్వల్ టు 3, 1 అలా కూడా రాసుకోవచ్చు, కొంచెం నీట్గా ఉంటుంది. అప్పుడు ఇక్కడ ఏం రాయొచ్చు అంటే డిస్టెన్స్ బిట్వీన్ AB అని రాసుకోవచ్చు, ఇంకొంచెం నీట్గా ఉంటుంది అనమాట. ఓకేనా, సో ఇది ఫార్ములా వచ్చేసి ఇలా సబ్స్టిట్యూషన్ చేసుకొని చేయాలి. ఓకే, సో నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి.